ధనాకర్షణ వ్యక్తిగా మారాలి అంటే ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవ్వదు. మీరు ప్రతిరోజు చేస్తున్న హ్యాబిట్స్ డిసైడ్ చేస్తాయి. కొన్ని డైలీ హ్యాబిట్స్ ఉన్నాయి. మనీ చేజర్ నుండి మనీని అట్రాక్ట్ చేసే వ్యక్తిగా మారిపోతారు. అంటే మీరు డబ్బు వెనకాతలు పరిగెట్టడం కాదు, డబ్బే మిమ్మల్ని వెతుక్కొని పరిగెడుతుంది. అట్లా మారాలి. ఫర్ దాట్ కొన్ని హ్యాబిట్స్ ఉన్నాయి. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి ఆ హ్యాబిట్స్నే గైడ్ చేస్తూ ఉంది. మరి ఈ హ్యాబిట్స్కి మేనిఫెస్టేషన్కి ఉన్న కనెక్షన్ ఏంటి? వీటికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు ఈ వీడియోలో డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాల ద్వారా. సో లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. గుర్తుపెట్టుకొని మీకు ఎప్పుడు అండగా తోడుగా నీడిగా ఉంటుంది అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. హలో నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో వైబ్రెంట్ శ్రీ వంశీ గురుగారు ఉన్నారు. డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, గ్లోబల్ ఆథర్ అండ్ స్పిరిచువల్ లీడర్. వీరితో ఈరోజు మనం మేనిఫెస్టేషన్ గురించి కొన్ని విషయాన్ని తెలుసుకుందాం. హలో సార్, గురుగారు నమస్తే. ఆత్మ నమస్కారం. ఇప్పుడు చాలా మంది ఎప్పుడు ఏంటంటే మనీ వెనకాల పరిగెడుతూ ఉంటారు. కష్టపడి మనీని ఎప్పుడు మనం అట్రాక్ట్ చేసుకోవాలన్నా, మనీ సంపాదించాలి అని దాని వెనకాల పరిగెడుతూ ఉంటారు. అలా కాకుండా మనీయే మన వెనకాల పరిగెట్టాలి అని అంటే అసలు పర్సన్ ఎలా మైండ్ సెట్ ఉండాలి, అతని హ్యాబిట్స్ ఎలా ఉండాలి, అతని నడవడిక ఎలా ఉండాలని అంటారు? ఓకే, విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం నమః పార్వతీపతి హర మహాదేవ్. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, పితృదేవతలకి, జగద్గురువులకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనం. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి, లక్ష్మీ బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. కమింగ్ టు ద టాపిక్, డబ్బు వెనకాతల ఒక మానవుడు పరిగెట్టడం అనేది కామన్. కొంతమంది చాలా తెలివిగా లైఫ్ని డిజైన్ చేస్తారు. వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, జీవన శైలి అలానే ఉంటుంది. డబ్బే వాళ్ళని వెతుక్కుంటూ పరిగెడుతుంది. దెర్ ఈస్ ఎ స్టేట్మెంట్, రిచ్ డోంట్ వర్క్స్ ఫర్ మనీ, మనీ వర్క్స్ ఫర్ దెమ్ అని చెప్పి. డబ్బే వాళ్ళ కొరకు పనిచేస్తుంది అని చెప్పి దెర్ ఈస్ ఎ స్టేట్మెంట్. డబ్బే వాళ్ళ కొరకు పనిచేస్తుందని దెర్ ఈస్ ఎ స్టేట్మెంట్. అది నిజంగా జరగాలి అంటే ఒక ధనాకర్షణ వ్యక్తిగా ప్రతి మానవుడు మారడానికి పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే పుట్టినప్పుడే ఒక ధన బ్రహ్మాస్మికి సంబంధించిన కొన్ని కోడ్స్తో జన్మ పొంది ఉన్నాం. తల్లి గర్భం నుండి బయటకు వచ్చినప్పుడే ధన బ్రహ్మాస్మికి సంబంధించిన కొన్ని కోడ్స్తోనే బయటకు వచ్చున్నాం. బట్ ఆ కోడ్స్ ఇన్యాక్టివ్లో ఉన్నాయి. మరి ఏంట హ్యాబిట్స్ అంటే పాయింట్ నెంబర్ 1, వేకప్ ఎర్లీ. దట్స్ ద ఫస్ట్ హ్యాబిట్. సూర్యుడు ఉదయించక ముందే లేచి ఫస్ట్ 20 minutes లేదా ఫస్ట్ 60 minutes హ్యాండ్సెట్ టచ్ చేయకూడదు. విచ్ మీన్స్ మీ యొక్క స్మార్ట్ ఫోన్ టచ్ చేయకూడదు. ప్రేయర్స్ లేవగానే హార్ట్ చక్ర మీద లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ పెట్టి, ఒక హ్యాండ్ ఇక్కడ పెట్టి, ఒక హ్యాండ్ ఎయిర్లో చూపిస్తూ, 2 చేతులు చూస్తూ కొన్ని ప్రేయర్స్ ఉంటాయి. మనం అప్కమింగ్ ప్రోగ్రామ్స్లో ఒక డేని ఎలా స్టార్ట్ చేయాలి, ఒక డేని ఎలా కంటిన్యూ చేయాలి, ఒక డేని ఎలా ఎండ్ చేయాలి, అహం బ్రహ్మాస్మికి, ధన బ్రహ్మాస్మికి తగ్గట్టు, మేనిఫెస్టేషన్కి తగ్గట్టు మనం అప్కమింగ్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్లో మాట్లాడబోతా ఉన్నాం. ద ఫస్ట్ హ్యాబిట్, ఫస్ట్ 1 hour or at least first half an hour, no phone, prayers, gratitude, atla. The second habit, affirmations, declarations daily basis లో చెప్పాలి. ఏదైతే మనకు మనీకి రిలేటెడ్ కొన్ని ఎఫర్మేషన్స్ మనం ఇస్తుంటామో, ప్రేయర్స్ ఇస్తుంటామో, ఎవ్రీ సింగిల్ డే చెప్పాలి. పాయింట్ నెంబర్ 3, ఇది వెరీ ఇంపార్టెంట్, గ్రాటిట్యూడ్ ప్రేయర్. పాయింట్ నెంబర్ 4, ఇంట్లో లక్ష్మీదేవి బాక్స్ అని ఒక బాక్స్ పెట్టుకోవాలి. ఒక అందంగా డిజైన్ చేసుకోండి, ఒక రెడ్ కలర్ బాక్స్. ఎవ్రీడే ఎంత తోస్తే అంత అమౌంట్ ఆ బాక్స్లో వేయండి. ఎవ్రీడే అది 1 rupee కావచ్చు, 11 rupees కావచ్చు, 21 కావచ్చు, ఒక 5 rupees కావచ్చు. ఎవ్రీడే కొంత అమౌంట్ ఆ బాక్స్లో వేసి దాన్ని లక్ష్మీదేవి బాక్స్గా చూసి మంత్కి కొంత అమౌంట్ కలెక్ట్ అవుతుంది కదా, ఆ అమౌంట్ చారిటీస్కి ఉపయోగించండి, డొనేషన్స్కి ఉపయోగించండి. డివోషన్తో, డొనేషన్ విత్ డివోషన్, చారిటీస్ విత్ డివోషన్. ఆ అమౌంట్ మీ స్కిల్స్ని యాడ్ ఆన్ చేసుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు. ఇలాంటి ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వడానికి కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ కలెక్ట్ అవుతుందిగా, ఎవ్రీ సింగిల్ డే కొంత వేయండి. ఏదో బయట టీ తాగాలనిపించింది మా, ఒక 20 rupees అవుతుంది, కీప్ హియర్. అది చారిటీస్కి ఉపయోగించండి. ఎవరికి ఇవ్వాలి? నిజంగా ఆకలితో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళ కడుపు నింపండి. నిజంగా దాహం కొరకు ఆ పాసిబిలిటీ కూడా లేదు అన్న వాళ్ళకి కడుపు నింపండి. హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉంటారు, చారిటీస్ ఉంటాయి, బయట ఫౌండేషన్స్ ఉంటాయి. ఇప్పుడు బయట దందాలు నడుస్తూ ఉన్నాయి వీటి కొరకు. అవి కాకుండా తెలుగుగా ఆలోచించి ఎవరైతే సఫరింగ్ జోన్లో ఉన్నారో వాళ్ళకి ఆ డబ్బు కేటాయించండి.
పేద ప్రజలు ఎడ్యుకేషన్కి స్కాలర్షిప్ని ప్రొవైడ్ చేయండి. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ హ్యాబిట్ మీ యొక్క జాతకాలు తిరగబడతాయి. నవగ్రహాల యొక్క ప్రభావితం చాలా పాజిటివ్గా కన్వర్ట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ హ్యాబిట్స్. ఇది జస్ట్ ఒక 2 to 3 హ్యాబిట్స్ ఇవి. అండ్ ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్, అబుండెన్స్ మైండ్ సెట్లోనే ఉండాలి. స్కేర్సిటీ మైండ్ సెట్ ఉండకూడదు. అనంత సంపదను నేను కలిగి ఉన్నాను అలాంటి మైండ్ సెట్తో కలిగి ఉండాలి. వై? బికాస్ మతి ఎంతో గతి అంతే. యువర్ మైండ్ సెట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఐమ్ టెల్లింగ్ యూ. యువర్ మైండ్ సెట్ ఈజ్ అ గ్రోత్ ప్యాటర్న్. యువర్ మైండ్ సెట్ ఉన్న స్థాయిలో ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఏదైనా తీసుకెళ్లే ఒక టూల్ ఏదైనా ఉంది, ఒక పరికరం ఏదైనా ఉంది అంటే యువర్ అబుండెన్స్ మైండ్ సెట్. దీస్ ఆర్ ద ఫ్యూ హ్యాబిట్స్. ఇంకా చాలా హ్యాబిట్స్ని మనం రీసెర్చ్ చేసి ప్రపంచంలో కుబేరులు యొక్క మైండ్ సెట్ని మనం స్టడీ చేసి రీసెర్చ్ చేసి కొన్ని సీక్రెట్స్ని మనం డీకోడ్ చేయడం జరిగింది. ఇది మనం అప్కమింగ్ December 21 హైదరాబాద్లో జరగబోతున్న ధన బ్రహ్మాస్మి ఆఫ్లైన్ ప్రోగ్రాంలో ఈ అన్ని హ్యాబిట్స్ని ఇచ్చేయబోతా ఉన్నాం. జస్ట్ అవి ఫాలో అయితే చాలు. స్టెప్ బై స్టెప్ అనాలిసిస్, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ రివ్యూల్ చేయబోతా ఉన్నాం. అది అక్కడ ఫాలో అయితే చాలు, పీపుల్ విల్ బికమ్ రిచెస్. ఆ రిచ్ లగ్జరీ, ఆ ఆశీర్వాదాన్ని అందరూ క్యారీ చేస్తూ నలుగురిని ఆశీర్వాదాన్ని పంచేటట్టు మనం ఆ రోజు అక్కడ డీకోడ్ చేయబోతా ఉన్నాం. అండ్ అందరూ కామెంట్స్లో అయాం ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. అండ్ అలానే ఒక 2 minutes ఓపిక వహించి ఏంటి అప్కమింగ్ ప్రోగ్రామ్ అని తెలుసుకోవడానికి 2 నిమిషాలు ఓపిక వహించి లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. మీరు నేను అక్కడ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. సో ఇప్పుడు ఈ December 21 మనం ఏదైతే ఆఫ్లైన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామో అక్కడ చాలా మంది అంటే ఒక లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం వస్తూ ఉంటారు. లైక్ మీ క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళు కానీ, ప్రీవియస్ వెబినార్స్ మనం చూసిన వాళ్ళైనా కానీ, అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ చూసిన వాళ్ళు కానీ. సో ఇక్కడ కూడా ఎంతో మంది లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి, మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్టెడ్గా వస్తూ ఉంటారు. మీరు అక్కడ ఇప్పుడు వాళ్ళకి ఆ డిసిపుల్స్కి ఏం చెప్పబోతున్నారు అసలు? పాయింట్ నెంబర్ 1, December 21 మన తెలంగాణ హైదరాబాద్లో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఒక బిగ్గెస్ట్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్. భగవంతుడి యొక్క ఆశీర్వాదం మేరకు, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు ప్రోగ్రామ్ మనందరి ముందుకి రాబోతా ఉంది. మెయిన్ థీమ్ ఏంటి అంటే ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ లైట్, ఐ ఆమ్ వెల్త్ అన్న థీమ్ మీద ధన బ్రహ్మాస్మి లైవ్ అని ఒక మేజర్ సదస్సు. పంచభూతాలు మనందరికీ పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఎలా, ప్రాక్టికల్గా నాలెడ్జ్ షేర్ చేయబోతా ఉన్నాం. నవగ్రహాలు పాజిటివ్గా మనందరి మీద ప్రభావితం చేయాలి అంటే ఎలా, దానికి తగ్గట్టు ఆస్ట్రో రెమెడీస్, వాస్తు రెమెడీస్, న్యూమరాలజీ రెమెడీస్ మాట్లాడబోతా ఉన్నాం. అండ్ ఓపెన్గా చెప్తా ఉన్నా 2025 గేమ్ చేంజింగ్ ఇయర్. ప్రతి సంవత్సరానికి ఒక యూనివర్సల్ నెంబర్ ఉంటుంది. 2026 ఉన్న యూనివర్సల్ నెంబర్ 1, విచ్ మీన్స్ బిగినింగ్స్. న్యూ జాబ్, న్యూ కెరియర్, న్యూ గ్రోత్, న్యూ సక్సెస్, న్యూ ఇన్కమ్, న్యూ ఆపర్చునిటీస్, న్యూ లైఫ్, న్యూ స్పిరిచువల్ ఎనర్జీ 2026లో ప్రతి మానవుడిలోకి వెళ్ళబోతా ఉంది, ప్రొవైడెడ్ మనం మారాలి. అసలు 2026 ఎలా ఉండబోతుంది, 2026లో చేయవలసిన కార్యాలేంటి, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, ఫినాన్షియల్, స్పిరిచువల్ 5 మార్గాలలో చేయాల్సిన కార్యాలేంటి, ఏమి చేస్తే లైఫ్లో అప్లిఫ్ట్ అయిపోతాం, చెడు కర్మ ఎలా అయినా ఉండనివ్వండి, డీకోడ్ హోల్ 2026ని డీకోడ్ చేయబోతా ఉన్నాం. మంత్రాస్, యంత్రాస్, తంత్రాస్, వీటి వెనకాతలో ఉన్న స్పిరిచువాలిటీ ఏంటి, వీటి వెనకాతలో ఉన్న సైన్స్ ఏంటి, నిజాలేంటి మాట్లాడబోతా ఉన్నాం. యూనివర్సల్ సబ్జెక్ట్కి సంబంధించి 12 ప్రిన్సిపల్ లాస్ ఉన్నాయి, మాట్లాడబోతా ఉన్నాం. A to Z ఆల్ఫాబెట్స్ ఆర్ నాట్ ఇనఫ్ టు ఎక్స్ప్రెస్ అబౌట్ ధన బ్రహ్మాస్మి లైవ్ అని కూడా చెప్పొచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు. ప్రోగ్రామ్ మన ముందుకు వస్తుందే గాడ్స్ ప్లాన్. ఇక్కడ ఎగ్జాగరేషన్ లేదు, ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు, డివైన్ కాన్ఫిడెన్స్ ఉంది. ఆత్మ నమస్కార్ అన్నంత వరకే వైబ్రెంట్ శ్రీవంశీ గారి మాట. ఆ తర్వాత భగవంతుడి యొక్క శక్తి, విశ్వశక్తి, పంచభూతాలు, ప్రకృతి ఉన్న శక్తి మనందరినీ బ్లెస్ చేయడానికి ఒక ఎనర్జీ రూపంలో ఒక శరీరంలోకి ఆవహించబోతా ఉంది. ఆవహించాక ఆ శరీరం మాట దైవ మాట అవుతుంది, గాడ్స్ వర్డ్ అవుతుంది. గాడ్స్ వర్డ్ మనం పంచబోతా ఉన్నాం. మీరు ఏ గాడ్ అయినా అనుకోనివ్వండి, డివైన్ వర్డ్ని షేర్ చేయబోతా ఉన్నాం. ఎవరు అటెండ్ అవ్వచ్చు. నేను లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, నా చెడు కర్మ నుండి బయటకు రావాలి, ప్రశాంతతకరమైన లైఫ్ ఉండాలి, ఒక లీగసీని క్రియేట్ చేయాలి, ఒక అబుండెన్స్ని క్రియేట్ చేయాలి, నా పేరు నా జిల్లాలో పాజిటివ్గా మ్రోగిపోవాలి, నేను వర్క్ చేస్తున్న ఇండస్ట్రీలో నేను ఉన్నత శిఖరాల్లో ఉండాలి, చాలామంది లైఫ్స్కి నేను ఒక రోల్ మోడల్ అవ్వాలి
అన్న ఆకలి ఎవరైతే ఉందో అట్లాంటి వాళ్ళ కొరకే ఈ ప్రోగ్రామ్. గ్రేట్. ముట్టు కట్టు అలాంటివి ఏమీ లేవు. ఇది ఎనర్జీకి సంబంధించింది. అందరూ ఆహ్వానితులే. అండ్ భగవంతుడి దయ వల్ల ఆల్మోస్ట్ 80-90% అన్ని స్లాట్స్ కంప్లీట్ అయ్యాయని మన పిఆర్ టీం నుండి మనకు అప్డేట్ వచ్చింది. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ కంట్రీస్లో మన తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ చేసి ఆల్రెడీ టికెట్స్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు అని మనకి మన పిఆర్ టీం నుండి అప్డేట్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఐఎమ్ టెల్లింగ్ నౌ మీ అందరికీ, లైఫ్లో మనందరికీ భగవంతుడు ఒక ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తాడు. ఇట్స్ ఎ సెకండ్ ఛాన్స్, ఇట్స్ ఎ డివైన్ ఛాన్స్. మేబీ ఆ ఛాన్స్, మేబీ కాదు 10,000% ఆ ఛాన్స్ December 21st ప్రోగ్రామ్ అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. మరి ఆపర్చునిటీని టేకప్ చేసుకోండి. ఎంప్టీ మైండ్స్తో రండి. అయినో యాటిట్యూడ్ ఉండకూడదు. అయినో అంటే నాకు అన్నీ తెలుసు, అన్నీ తెలిసినట్టు బాగా పండిపోతారు, బాగా పండిపోయిన పండు చెట్టుకుండదు, రాలిపోతే ఎవడో తొక్కేస్తాడు. లైఫ్ కూడా అంతే. ఒక ఓపెన్ బుక్ వచ్చి ఒక బుక్ అండ్ పెన్ పట్టుకొని కూర్చొని నిల్చొని ఎక్కడ చోటు దొరికితే అక్కడ ఎవరైతే మాట్లాడబోతున్నారో ఆ ఎనర్జీతో మమేకమయ్యి నోట్స్ ప్రిపేర్ చేసుకుని అది ఆచరణలో పెట్టగలిగితే ఐఎమ్ టెల్లింగ్ భగవంతుడు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి, ధనవంతులు అవ్వడానికి, కుబేరులు అవ్వడానికి, మన చెడు కర్మలు పక్కన పెట్టడానికి, మనం చేసిన తెలిసి తెలియక తప్పుల్ని కడిగి పారేయడానికి భగవంతుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. మరి దీనికి ఈగర్గా ఆకలితో నిజంగా వెయిట్ చేస్తూ ఉంటే, ఇది గాడ్స్ కాల్ అని మీ మనసుకు అనిపిస్తే, ఇది డివైన్ కాల్ అని మీ మనసుకు అనిపిస్తే, భగవంతుడు ఇస్తున్న ఒక ఇంకో అద్భుతమైన పునర్జన్మ సువర్ణ అవకాశం అని మీ మనసుకు అనిపిస్తే, రాసిపెట్టి ఉంటే కర్మలో మీరు నేను కలవబోతా ఉన్నాం. December 21st సండే మార్నింగ్ టు ఈవినింగ్ టైం స్పెండ్ చేయబోతా ఉన్నాం. భగవంతుడి ఆశీర్వాదం ఈ క్షణమే పొందాలి అనుకుంటే కామెంట్స్లో ఐయామ్ క్రియేటర్ అని టైప్ చేయండి, ఐయామ్ అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. అలానే మనకి తెలిసి మనకు తెలియకుండా బయట చాలామంది సఫర్ అవుతున్నారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో నలుగురికి సహకరించాలి, ఉపయోగపడాలి. ఏమి చేయగలం? అట్లీస్ట్ ఈ వీడియో వాట్సాప్ స్టేటస్ పెట్టండి, మీకు తెలిసిన ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, కొలీగ్స్ వాట్సాప్ గ్రూప్స్లో పెట్టండి, మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. అతి త్వరలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. కలుద్దాం. సో చూసారు కదా, ఈ గ్రేట్ 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 ప్రోగ్రామ్కి మనకి ఏమేమి చెప్పబోతున్నారు అనేది చెప్పారు వంశీ గారు. అండ్ దీంట్లో ఎవరైతే పాల్గొనాలి అనుకుంటున్నారో, ఈ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఆల్రెడీ మీకు చెప్పాం, లైక్ పిఆర్ టీమ్ నుంచి ఆల్రెడీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మ్యాక్సిమం అన్ని స్లాట్స్ కూడా ఫినిష్ అయిపోయాయి. సో మీరు కూడా త్వరపడి కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఈ ప్రోగ్రామ్కి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అండ్ ఈ గ్రేట్ ప్రోగ్రామ్కి మీరు కూడా పార్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి.